నిర్గమాకాండము 25వ అధ్యాయము మొదటి వచనము. మందిరమును కట్టుట, యాజకులను నియమించుట, గుడారము కొరకు విరాళములు. యావే మోషేతో మాట్లాడుచు, నాకు అర్పణమును తీసుకుని రండు అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. హృదయపూర్వకంగా ఇచ్చువాని నుండియే ఈ అర్పణములను స్వీకరింపును. ఇశ్రాయేలు నుండి బంగారము, వెండి, ఇత్తడి, ఊద, ధూమ్ర, ఎరుపు రంగులు గల ఉన్ని, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర అద్దకము వేసిన పొటేళ్ల తోళ్ళు, మేలిమి గట్టి తోళ్ళు, తుమ్మకర్ర, దీపములకు చమురు, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యములు, ధూపమునకు వలయు సుగంధ ద్రవ్యములు, ప్రధాన యాజకుని పరిశుద్ధ వస్త్రమైన ఎఫోదున, వక్షం ఫలమున పొదుగుటకు కావలసిన లేత పచ్చలు, రత్నములు అర్పణముగా తీసుకును. నేను వారిలో నివసించుటకు నాకొక పవిత్ర స్థలమును నిర్మింపుము. నేను నీకు చూపు నమూనా ప్రకారముగా నీవు మందిరమును దాని ఉపకరణములను నిర్మింపవలయను. గుడారము దాని ఉపకరణములు మందస్సము 2.5 మూరలు పొడవు, 1.5 మూర వెడల్పు, 1.5 మూర ఎత్తు గల ఒక మందస్సమును తుమ్మకొయ్యతో చేయవలెను. దాని లోపల వెలుపల మేలిమి బంగారపు రేకు అతికించవలెను. దాని అంచులందు బంగారపు రేకు కట్టు లొండుట వలెను. ఆ పెట్టెకై 4 బంగారు కడియములను పోత పోయవలెను. ఒక పక్క 2 మరి ఒక పక్క 2 ఉండునట్లుగా ఆ కడియములను పెట్టి 4 కాళ్లకు అమర్చవలెను. తుమ్మకర్రతోనే మోతకర్రలను కూడా చేసి వానికి బంగారు రేకులను తొడుగవలెను. పెట్టెను మోసుకొని పోవుటకు దాని ప్రక్కలనున్న కడియములలో ఆ మోతకర్రలను దూర్పవలెను. మోతకర్రలు కడియములందే ఉండవలెను, వానిని బయటికి తీయరాదు. నేను నీ కొసుగు శాసనములను ఆ మందసపు పెట్టెయందు ఉంచవలెను. 2.5 మూరల పొడవు, 1.5 మూర వెడల్పు గల కరుణాపీఠమును మేలిమి బంగారముతో చేయవలెను. ఈ కరుణాపీఠము 2 కొనల వద్ద నుంచుటకై 2 కెరూబీము దూతల ప్రతిమలను పోతపోసిన బంగారముతో చేయవలెను. కరుణాపీఠమునకు 2 కొనల వద్ద వాటిని ఉంచవలెను. అవి కరుణాపీఠముతో ఏకాండముగా నుండవలెను. అవి రెక్కలపైకి విచ్చుకొని ఉండవలెను. అట్లయినా ఆ రెక్కలు కరుణాపీఠమును కప్పివేయును. ఆ ఆకృతులు ఒకదానికొకటి ఎదురుగా నుండి కరుణాపీఠము వైపు చూచుచుండవలెను. కరుణాపీఠమును మందసపు పెట్టె పై నుంచుము. నేను మీకు వసగు శాసనములను ఆ మందసపు పెట్టెలో ఉంచుము. ఆ కరుణాపీఠము నుండి శాసనములు గల మందసపు మీద నుండి 2 కెరూబు దూతల బొమ్మల నడుమ నుండి నేను మిమ్ము కలుసుకుందును. అక్కడ నుండియే ఇశ్రాయేలుల కొరకు సమస్త నియమములను నీకు ప్రసాదింతును. రొట్టెలను సమర్పించుటకు బల్ల, 2 మూరల పొడవు, 1 మూర వెడల్పు, 1.5 మూర ఎత్తు గల బల్లను తుమ్మకర్రతో చేయవలెను. మేలిమి బంగారపు రేకును దానికి తొడగవలెను. ఆ బల్ల అంచుల చుట్టూ మేలిమి బంగారపు కట్టు ఉండవలెను. బల్ల చుట్టూ బెత్తెడు వెడల్పు గల బద్దె ఉండవలెను. ఆ బద్దె చుట్టూ బంగారపు కట్టు ఉండవలెను. బల్ల కొరకు 4 బంగారు కడియములు చేసి దానిని 4 కాళ్ల గుండా 4 మూలలా తగిలింపవలెను. బల్లను మోతకర్రలంచుటకు కడియములు బద్దెకు దగ్గరగా ఉండవలెను. తుమ్మకొయ్యతో మోతకర్రలను చేసి వానిని బంగారు రేకును తొడిగింపవలెను. వానితో బల్లను మోయవలెను. ఆ బల్ల మీద వాడుటకై పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, కూజాలను, పానీయ అర్పణమునకు వలయు పాత్రములను మేలిమి బంగారముతో చేయవలెను. నిత్యము నాకు సమర్పింపవలసిన సాన్నిధ్యపు రొట్టెలను బల్ల మీద నా ఎదుట ఉంచవలెను. దీపస్తంభము.
మేలిమి బంగారముతో దీపస్తంభము చేయవలెను. దాని పీఠము కాండము కమ్మచ్చున తీసిన బంగారముతో నగీషి పనిగా చేయవలెను. ఆ దీపస్తంభం మీద గిన్నెల వంటి మొగ్గలు దళములు దానితో కలిసిపోయి నగీషి పనిగా ఉండవలెను. దానికి ఇటువైపున 3 అటువైపున 3 మొత్తము 6 కొమ్ములుండును. దాని 6 కొమ్మలకు ఒక్కొక్క కొమ్మకు బాదము పూల రూపమున ఉన్న గిన్నెల వంటి మొగ్గలు దళములు 3 ఉండవలెను. దీపస్తంభము కాండమున కూడా బాదము పూల రూపముననున్న మొగ్గలు దళములు 4 ఉండవలెను. దీపస్తంభమునకు ప్రతి 2 కొమ్మల క్రింద ఒక్కొక్క గిన్నె చొప్పున ఉండవలెను. ఆ గిన్నెలు కొమ్మలు దీపస్తంభమునకుతో ఏకాండము అయి ఉండవలెను. వీనినన్నింటినీ కమ్మచ్చున తీసిన బంగారముతోనే చేయవలెను. దీపస్తంభమునకు 7 దీపములు చేయవలెను. స్తంభమునకు ముందు వెలుగు పడినట్లుగా దానికి అమర్చవలెను. ఆ దీపములకు వలయు కత్తెరయు పాత్రయు మేలిమి బంగారముతోనే చేయవలెను. దీప స్తంభమును మిగిలిన ఉపకరణములను చేయుటకు 40 వీసెల మేలిమి బంగారము ఉపయోగించవలెను. కొండ మీద నీకు చూపిన నమూనా ప్రకారముగా వీటినన్నింటినీ చేయవలెను అని గుర్తుంచుకునము. 26వ అధ్యాయము. గుడారపు తెరలు పైకప్పులు ఊదా ధూమ్ర ఎరుపు రంగుల ఉనితో పేనిన సన్నని దారముతో నేయబడి కెరూబీము దూతల బొమ్మల అల్లిక కలిగిన 10 తెరలను నీవు మందిరము కొరకు సిద్ధము చేయవలెను. ప్రతి తెరయు 28 మూరల పొడవు 4 మూరల వెడల్పు ఉండవలెను. తెరలన్నిటికీ ఇది కొలత. తెరలలో 5 కలిపి కుట్టవలెను. ఆ తీరునే మిగిలిన 5 కూడా కలిపి కుట్టవలెను. ప్రతి 5లో చివరి తెర అంచులకు ఊదారంగు దారముతో ఉచ్చులు వేయింపుము. మొదటి 5 తెరలలో మొదటి దానికి 50 ఉచ్చులు, అదే విధముగా రెండవ 5 తెరలలో చివరిదానికి 50 ఉచ్చులు ఉండవలెను. 50 బంగారు గుండీలను చేయించి ఆ ఉచ్చు ముడులన్నింటినీ కలిపి వేయుము. అప్పుడు అదంతయు ఏకమందిరమగును. అటు తరువాత మేక వెంట్రుకలతో 11 కంబళి తెరలు తయారు చేసి గుడారముగా మందిరముపై కప్పు వేయింపుము. ఆ తెరలు 30 మూరల పొడవు 4 మూరల వెడల్పు ఉండవలెను. అన్నింటికి అది ఏ కొలత. వానిలో 5 ఒక తెరగా 6 మరి ఒక తెరగా కుట్టింపుము. 6వ తెరను నడిమికి మడచి దానిలో సగభాగము గుడారము చూరున అమర్చుము. 5 తెరలలో మొదటి దానికి 50 ఉచ్చులు, 6 తెరలలో కడపటి దానికి 50 ఉచ్చులు వేయింపుము. 50 ఇత్తడి గుండీలను చేయించి ఆ తెరల 2 కొనల నున్న ఉచ్చులను కలిపి ఒకే గుడారమగునట్లు ఆ గుండీలను ఉచ్చులకు తగిలించి దానిని కూర్చవలెను. ఒక తెరలో సగభాగము గుడారపు చూరున వ్రేలాడినట్లే మిగిలిన సగభాగము గుడారము చివర వ్రేలాడును. గుడారముగా కప్పిన తెరలు నిలువు వైపున మూరెడు పొడవున క్రిందికి మందిరము ఇరువైపులా వ్రేలాడుచుండవలెను. అటు తరువాత పొటేళ్ల చర్మమునకు ఎర్రని అద్దకము వేసి దాన్ని గుడారమునకు మీది కప్పుగా వేయుము. దానిమీద మరలా మేలు రకమైన గట్టితోలు కప్పు వేయింపుము. గుడారపు చట్రము. మందిరమునకు తుమ్మకర్రతో నిలువు చట్రములు చేయింపవలెను. ప్రతి చట్రము 10 మూరల పొడవు 3.5 వెడల్పు ఉండవలెను. ప్రతి చట్రమునకు క్రింద సమదూరములో 2 కొసలు ఉండును. ఈ కొసల సహాయముతో
చట్రములన్నీ కలిపివేయవచ్చును. చట్రములన్నిటినీ ఈ రీతినే రెండు రెండు కొసలతో చేయింపవలెను. గుడారమునకు దక్షిణవైపు 20 చట్రములు చేయింపుము. 40 వెండి దిమ్మలు కూడా చేయించి చట్రముల క్రింద చొప్పింపుము. ఒక్కొక్క చట్రపు 2 కొసలు 2 దిమ్మలలోనికి కూర్చుకొని పోవును. ఆ రీతిగానే గుడారపు ఉత్తర భాగమునకు 20 చట్రములు చేయింపుము. 40 వెండి దిమ్మలు కూడా చేయించి ఒక్కొక్క చట్రము కింద 2 దిమ్మల చొప్పున అమర్పుము. పడమట గుడారపు వెనుకటి భాగమునకు 6 చట్రములు చేయింపుము. ఆ వెనుకటి భాగపు 2 మూలలకు 2 చట్రములు ఉండవలెను. ఈ మూల చట్రములు క్రింది భాగమున ఒకదానితో ఒకటి అతుకుకొని ఉండవలెను. మీది భాగమున కూడా మొదటి కడియము వరకు అవి ఒకదానితోనొకటి అతుక్కుని ఉండవలెను. వెనుకటి మూల చట్రములు రెండింటిని తయారు చేయవలసిన నియమము ఇది. కనుక వీనితో కలిపి మొత్తము మీద చట్రములు వాని కింద 16 వెండి దిమ్మలు ఉండును. తుమ్మకొయ్యతో అడ్డకర్రలను కూడా చేయింపుము. ఉత్తరపు వైపున ఉన్న చట్రములను ఒకటిగా కలిపి వేయుటకు 5, దక్షిణపు వైపున ఉన్న చట్రములను ఒకటిగా కలిపివేయుటకు 5, పడమటి వైపున ఉన్న చట్రములను ఒకటిగా కలిపివేయుటకు 5 చేయింపుము. మధ్యనున్న అడ్డకర్ర చట్రముల సగము మెత్తిన నడిమికి ఒక కొన నుండి మరి ఒక కొన వరకు చట్రములలో దూరి ఉండవలెను. చట్రములకు బంగారము పొదిగించి వానికి బంగారు కడియలను వేయింపుము. అడ్డకర్లకు కూడా బంగారము పొదిగించి వానిని ఈ కడియములలో దూర్పింపుము. నీకు పర్వతము మీద చూపిన నమూనా ప్రకారముగానే గుడారమును నిర్మింపుము. గుడారమునందలి అడ్డుతెర పేనిన దారముతో ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉనితో కళాత్మకముగా నేయబడి కెరూబీము దూతల బొమ్మల అల్లిక గల అడ్డుతెరను తయారు చేయింపుము. తెరను 4 తుమ్మ స్తంభములకు వ్రేలాడదీయము. ఆ స్తంభములను బంగారముతో పొదిగి వానికి బంగారు కుక్కెములు అమర్చుము. ఆ స్తంభములను వెండి దిమ్మలలో అమర్చి ఉంచుము. ఆ అడ్డుతెరను కుక్కెలకు వ్రేలాడదీసి శాసనములుంచి మందసమును ఆ అడ్డుతెర వెనుక భాగములో ఉంచుము. ఈ అడ్డుతెర గర్భగృహము నుండి పరిశుద్ధ స్థలమును వేరుపరచును. గర్భగృహమునున్న శాసనములు గల మందసము మీద కరుణాపీఠమునుంచుము. బల్లను అడ్డుతెర వెలుపల ఉంచుము. దీపస్తంభమును గుడారమునకు దక్షిణ భాగమున బల్లకెదురుగా నిలువుము. గుడారపు ద్వారమునకు పేనిన ద్వారముతో ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉనితో కళాత్మకంగా నేయబడ్డ అల్లిక పనిగల తెర కుట్టింపుము. ఈ తెరకు 5 తుమ్మ స్తంభములు చేయింపవు. ఆ స్తంభములకు బంగారము పొదిగించి బంగారు కుక్కెములు అమర్చి వానిని 5 ఇత్తడి దిమ్మలలో బిగింపుము. 27వ అధ్యాయము. బలిపీఠము. నీవు తుమ్మకొయ్యతో చదరముగా ఉండు బలిపీఠము నిర్మింపవలెను. అది 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు ఉండవలెను. దాని 4 మూలల యందు 4 కొమ్ములను నిలువుము. ఈ కొమ్ములు పీఠముతో ఏకాండముగా ఉండవలెను. పీఠము అంతటికి ఇత్తడి రేకు పొదిగింపుము. పీఠమునొద్ద వాడుటకై కాల్చిన కొవ్వును ఎత్తుటకు పళ్ళెరములు, గరిటెలు, నీళ్లు చిలకరించు గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పునెత్తు పళ్ళెరములను ఇత్తడితో చేయింపుము. మరియు పీఠమునకు ఇత్తడితో జల్లెడ వంటి తడిక చేయింపుము. ఈ తడికకు 4 వైపులా 4 ఇత్తడి కడియములు చేయింపుము. దానిని పీఠపు క్రింద అంచు నుండి సగము ఎత్తు వరకు ఉండునట్లు అమర్పము. పీఠమును మోసుకొని పోవుటకై తుమ్మకర్రతో మోతకర్రలు చేయించి వానిని ఇత్తడితో పొదిగింపుము. పీఠమునకు 2 వైపులా ఉన్న కడియములలో వానిని చేర్చి పీఠమును మోసుకొని పోవలేను. పీఠమునకు మధ్య బోలు ఏర్పడినట్లుగా దానిని పలకలతో నిర్మింపుము.
నీకు పర్వతము మీద చూపిన నమూనా ప్రకారము దానిని నిర్మింపుము. గుడారపు ఆవరణము. నీవు గుడారమునకు చుట్టూ ఆవరణము నిర్మింపవలయను. దక్షిణ దిశకు పేనిన దారముతో నేసిన నారబట్టతో 100 మూరల పొడవు గల తెరను తయారు చేయింపుము. ఇత్తడి దిమ్మలలో కూర్చిన 20 ఇత్తడి కంబములకు దానిని తగిలింపవలయను. ఆ కంబములకు కొక్కెములు, వెండి బద్దలు ఉండవలయను. ఆ రీతిగానే ఉత్తర దిశన 100 మూరల పొడవు గల తెరలు ఉండవలయను. 20 ఇత్తడి దిమ్మలలో కూర్చిన 20 ఇత్తడి కంబములకు వానిని తగిలింపవలయను. ఈ కంబములకు కొక్కెములు, వెండి బద్దలు ఉండును. ఆవరణము వెడల్పు కొరకు పడమటి వైపున 50 మూరల పొడవు గల తెరలు, 10 కంబములు, 10 దిమ్మలు ఉండవలయను. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణము 50 మూరల వెడల్పు ఉండవలెను. ఆవరణ ద్వారమునకు ఒకవైపున 15 మూరల పొడవు గల తెరలు ఉండవలెను. వానిని 3 దిమ్మలలో నుంచి 3 కంబములకు తగిలింపవలెను. ఆ రీతిగానే రెండవ వైపున కూడా 15 మూరల పొడవు గల తెరలు, 3 దిమ్మలలోని జొంపిన 3 కంబములు ఉండవలెను. ఆవరణ ప్రవేశమునకు 20 మూరల పొడవు గల మరొక తెర ఉండవలెను. అది ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో పెనిన మంచి దారముతో కళాత్మకముగా నేయబడి అల్లిక పనులు కలదై ఉండవలెను. అది 4 దిమ్మెలలో జొనిపిన 4 కంబములపై ఉండవలెను. ఆవరణము చుట్టూ పాతించిన కంబములన్నింటినీ వెండి బద్దలతో కలిపివేయవలెను. ఈ కంబములకు మరలా వెండి కొక్కెములు, ఇత్తడి దిమ్మలు ఉండవలెను. ఆవరణము 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 5 మూరల ఎత్తు ఉండవలెను. తెరలను పేనిన సన్నని నారదారముతో దిమ్మలను ఇత్తడితో చేయవలెను. గుడారమున వాడు పరికరములన్నింటినీ, గుడారమునకు ఆవరణమునకు వాడు మేకులన్నింటినీ ఇత్తడితోనే చేయవలెను. నూనె దీపము. దీపమును వెలిగించుటకై దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ తైలము కొని రమ్మని ఇశ్రాయేలులకు చెప్పుము. గుడారమున నిత్యము దీపం వెలుగుచూ ఉండవలెను. ఆరోను అతని కుమారులు సాన్నిధ్యపు గుడారమున మందసము ఎదుటనున్న తెర వెలుపల ఈ దీపము వెలిగింపవలెను. అచ్చట నెలకొని ఉన్న దేవుని సన్నిధిని ఆ దివ్య సాయంత్రము నుండి ఉదయం వరకు నిత్యము వెలుగుచుండవలెను. ఇశ్రాయేలీయులను వారి సంతతి వారును ఈ నియమమును సదా పాటింపవలెను. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.